ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించిన జిల్లా న్యాయమూర్తులు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది మరియు జిల్లా కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ట్రాఫిక్ రూల్స్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ నుండి కొండారెడ్డి బ్రిడ్జి వరకు కొనసాగింది. అనంతరం జిల్లా న్యాయమూర్తులు ట్రాఫిక్ రూల్స్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. ఈరోజు ఈ ర్యాలీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు, రాష్ట్రమే కాదు కేంద్రం కూడా ఒక్కసారి ఉలిక్కబడింది. మన కరూరు చిన్న టేకూరు దగ్గర బస్ యాక్సిడెంట్లో 19 మంది చనిపోయారు. దాదాపు 44 మంది ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో 25 మందికి గాయాలైనవి, తీవ్ర గాయాలు. కొంతమంది మాత్రమే బయటపడ్డారు. ఇది ఎలా జరిగింది అనేది తర్వాత పక్కన పెట్టినా, ట్రాఫిక్ ఉల్లంఘన అనేది జరుగుతున్నది. మన ప్రాణాన్ని మన చేతుల్లోనే ఉన్నది. మన ప్రాణం మనం కాపాడుకోకపోతే మన ఫ్యామిలీ ఏమవుతుంది? ఒక చిన్న వైలేషన్ వల్ల హెల్మెట్ పెట్టుకుంటే చాలా మందికి దెబ్బలు తగిన, యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలినా తలకాయకి చనిపోయే ప్రమాదం ఉండదు. ఫోన్ వస్తే తలకాయ పక్కకు వంగిపోతుంది. ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆ ట్యాంక్ మీద చిన్న పిల్ల, వాడి పిల్ల వెనక పక్క 2 ఉంటారు. ఒక్క నిమిషం పక్కన ఫోన్ ఆపుకొని మాట్లాడితే 5 నిమిషాల్లో ఏమి జరగదు. వాడు ఆ 2 నిమిషాల్లోనే ఆ తలకాయ పక్కకు వాల్చి పొరపాటున ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ ఏదైనా తేడా వస్తే ఎంటైర్ ఫ్యామిలీ, బండి మీద పోతున్న ఫ్యామిలీ మొత్తం పోతుంది. ఎవరికి బాధ్యులు, ఎవరికి ఈ అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము మా బాధ్యతగా భావించి అందరికీ హెల్మెట్ కానీ ట్రాఫిక్ ఉల్లంఘన మీద అవగాహన కలిగించాలని ఈ చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తమై ఎవరి జీవితాన్ని, ఎవరి కుటుంబాన్ని వారు కాపాడుకోవాలి. వేరే వాడు వచ్చి ఎవడు కాపాడు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అదొక్కటే ఈ ముఖ్య ఉద్దేశం. మద్యం సేవించి కానీ, డ్రగ్ సేవించి కానీ, అలాగా వాహనాల మీద ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకే కాక చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎంతో ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాగా సేవించి ప్రయాణం చేయడం అనేది నేరం. అది అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మనకందరికీ తెలుసు, ఈ మధ్య కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన గురించి, అందులో 19 మంది చనిపోవడం జరిగింది. దీనికి కారణము ఏమైనా కానీ మనం చూస్తే ఎక్కువగా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని మనకు అర్థమవుతుంది. ఈ ఒక్కటే కాదు, ఈ ఒక్కటే మనం చూసుకొని ఉంటున్నాం. ప్రతిరోజు ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనమే బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ఇది ఎవరో చెప్తేనో ఇంకొకరి కోసమో కాదు పాటించాల్సింది, మన కోసమే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మనం ప్రతిరోజు చూస్తున్నాం, సిగ్నల్స్ వేస్తే జంప్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరియు ఎక్కడ కూడా హెల్మెట్స్ వాడి 2 వీలర్స్ నడపడం లేదు. మేము ఈ మధ్య కేసులు చూస్తే మా కాడికి ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వస్తున్నాయి. ఎంత ఫైన్ వేస్తున్నా కానీ మళ్ళా రిపీటెడ్గా అవుతున్నాయి. దీనికి ఏమిటి కారణము? మనమే ఆలోచించుకోవాలి. ఎవరో చెప్పడం కాదు. కోర్ట్స్, ఆర్టీఓ వాళ్ళు, లేకపోతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలానా వేస్తారని భయంతోనో ఇంకొక దాంతోనో కాదు. మన మీద బాధ్యతతో మనం ఉంచాలి. ఎందుకు బాధ్యతగా ఉండాలి? మనల్ని నమ్ముకొని మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. అంతేకాదు, ప్రయాణం జరిగినప్పుడు మనం ఒక్కరికే జరుగుతుంది కాదు, ఎదుటి వారి ప్రాణాలకు కూడా ఉంటుంది. వారికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ కాక ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదన్నా కన్నా
ప్రమాదం జరిగితే డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ అలాంటి వాటిలలో కానీ పట్టుకుంటే కనీసం ఇన్సూరెన్స్ కూడా రాదు. కాబట్టి మనము ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని కోరుకుంటున్నాం.